నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం చిహ్నంలో రాచరికపు పోకడలు ఉండకూడదన్నదే తన విధానమన్నారు. తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు గుర్తొస్తాయి. అందుకే రాష్ట్రం కొత్త చిహ్నాన్ని రూపొందిస్తున్నామన్నారు. కొత్త చిహ్నం పనిని ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ కు, కళాకారులకు అప్పగించామన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతానికి స్వరకల్పన చేసే పనిని అందశ్రీకి అప్పగించామని, ఎవరితో సంగీతం చేయించుకుంటారో తమకు సంబంధం లేదు అన్నారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోనియా గాంధీకి ఆహ్వానం అందిస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతానికి స్వరకల్పన పనిని అందశ్రీకి అప్పగించాం. ఆయన ఎవరితో సంగీతం సమకూర్చుకుంటారు అన్నది నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా రేవంత్ మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వ్యవహారంలో తన ప్రమేయం లేదన్నారు. కొన్ని వస్తువులు పోయాయన్న ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని, తన పరిపాలన పూర్తి పారదర్శకమంటూ సీఎం రేవంత్ వివరించారు. అధికారం మారాక జరిగిన బదిలీలో కొన్ని వస్తువులు మాయమయ్యాయని, బాధ్యులు ఎవరో తేల్చే క్రమంలో ట్యాపింగ్ అంశం బయటకు వచ్చింది అన్నారు. తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ జరపదని, తీవ్రవాదులు, జాతి వ్యతిరేక శక్తుల ఫోన్లు ట్యాప్ చేయొచ్చు అంటూ రేవంత్ రెడ్డి అన్నారు. అధికార చిహ్నాన్ని, తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలని ఇప్పటికే కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. రాచరికపు పోకడలు లేని చిహ్నం, గ్రామీణ సాధారణ మహిళను ప్రతిబింబించేలా తెలంగాణ విగ్రహం ఉంటుందని గతంలోని పలు సందర్భాల్లో మంత్రులు ప్రస్తావించారు. కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి రూపాన్ని జూన్ 2న ఆవిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు లేవు, కరెంటు కోతలు లేవని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరిగినా లోటు లేకుండా సప్లై చేస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు. అనుకోని వాతావరణంలో ఎక్కడైనా తాత్కాలికంగా సరఫరా నిలిపేస్తే దాన్ని రిపేర్ చేసే వరకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. విద్యుత్ సగటు వినియోగం 100 నుంచి 140కి పెరిగిందన్నారు.